సో హలో గైస్, ఎలా ఉన్నారు? అండ్ నా పేరు వివేక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ వచ్చేసి చాలా ట్రెండింగ్గా అయితే వైరల్ అవుతుంది. సో ఈ రీల్ ట్యూటోరియల్ గురించి అయితే నేను మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా వీడియో అయితే బాగానే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకండి, వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, మన ఇన్స్టాగ్రామ్ రిలేటివ్ వీడియోస్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే చెప్తూ ఉంటాను. అండ్ మీరు నన్ను మరి ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడియా vivek.273. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సూపర్ VPN యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో దాని ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత సో ఒక యాడ్ అయితే వస్తుంది. ఇక్కడ కనెక్టింగ్ మీద అయితే మీరు ట్యాప్ చేస్తే ఇదైతే కనెక్టింగ్ ఒక 3-4 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. కనెక్టింగ్ అయిపోయిన తర్వాత పైన కీ మార్క్ అనేది వస్తుంది చూడండి. సో కనెక్ట్ అయితే అయిపోయింది. డైరెక్ట్ అని అయితే ఇప్పుడు బ్యాక్ వస్తాను. ఇప్పుడు నేను క్యాప్కట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ. సో ఒకవేళ మీకు క్యాప్కట్ యాప్ కావాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే క్యాప్కట్ యాప్ లింక్ ఉంది. సో దాని ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి క్యాప్కట్ యాప్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. న్యూ ప్రాజెక్ట్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో న్యూ ప్రాజెక్ట్ని అయితే ట్యాప్ చేశాను. ఇక్కడ మనము ఏదైనా ఫోటోనైనా వీడియోనైనా తీసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే నేను పిక్ని అయితే తీసుకుంటున్నాను, యాడ్ అయితే చేస్తున్నాను. ఇది క్యాప్కట్ యాప్ ది న్యూ వర్షన్ అనమాట. సో మీ దగ్గర ఓల్డ్ వర్షన్ ఉంటే దాన్ని డిలీట్ చేసి న్యూ వర్షన్ కూడా నేను యాడ్ చేశాను. దాని ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ పిక్ని అయితే ఇక్కడ వరకు అయితే డ్రాగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఓవర్లే మీద ట్యాప్ చేశాను, యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేశాను. దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేశాను. సో ఒక వీడియోని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో టెక్స్ట్కి సంబంధించిన ఆడియో అండ్ టెక్స్ట్ అనేది నేను తీసుకొని కదా దీనికి సరిపడేటట్టు అయితే నేను స్క్రీన్ మీద సెలెక్ట్ చేశాను. బ్లెండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. లైట్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఇలా వచ్చేసి ఆ బ్లాక్ కలర్ లేయర్ అనేది వెళ్ళి మనకు ఓన్లీ టెక్స్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మనము ఈ టెక్స్ట్ అనేది కరెక్ట్గా మనకు మిడిల్లో కావాలా, సో మనకు తగ్గట్టు మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో సో అక్కడైతే మనం కరెక్ట్గా ఫ్రేమ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఇక్కడ నాకు ఇలా ఫ్రేమ్ సెట్ అయిపోయింది. పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే నేను ట్యాప్ చేస్తాను చూడండి, 1080p అని. సో దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ 60 FPS మీద సెలెక్ట్ చేసుకొని ఆరో మార్క్ మీద ట్యాప్ చేస్తే మనకైతే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత దాని మీద ట్యాప్ చేయండి, మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనం ఇంత ముందుకు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అగైన్గా మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ పక్కకు కాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, బాక్స్ ఆప్షన్ దాని మీద ట్యాప్ చేస్తే ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము ఓవర్లే మీద ట్యాప్ చేద్దాం, యాడ్ ఓవర్లే. సో ఇక్కడ మనం సేమ్ పిక్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ పిక్ అనమాట, వీడియో కాదు. పిక్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్కి తగ్గట్టు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియో అయితే ఎక్కడ వరకు ఉందో సో అక్కడ వరకు అయితే మనం డ్రాగ్ చేసుకోవాలి. సో ఇలా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆ వీడియో మీద అంటే ఆ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ మూవ్ చేస్తే కట్అవుట్ ఆప్షన్ కనిపిస్తుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇలా మనకైతే మ్యూజిక్ అనేది అంటే టెక్స్ట్ అనేది బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి 1080p మీద మళ్ళీ ట్యాప్ చేసి 60 FPS మీద ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అగైన్గా మనమైతే ఎక్స్పోర్టింగ్ అయితే చేసుకొని షేక్ ఎఫెక్ట్ని అయితే మళ్ళీ యాడ్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేశాను. ఇంత ముందుకు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ యాడ్ చేసి సో ఇక్కడ ఇంటూ బాక్స్ పక్క ఒక ఆప్షన్గా దాని మీద ట్యాప్ చేసి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఇదైతే యాడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి, వీడియో ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నైట్ క్లబ్లోకి వచ్చేయండి. సో VPN ఆన్ అయి ఉంటేనే ఇది అయితే మనకు వర్క్ చేస్తుంది. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ని అయితే నేను తీసుకున్నాను. సో స్పీడ్ వచ్చేసి నేను 8 అయితే పెట్టేశాను. ఇంటెన్సిటీ వచ్చేసి నేనైతే ఒక 12 అయితే పెట్టేశాను. సో అయితే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. ఈ వీడియో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే నేను డ్రాగ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి ఇదనమాట. సో పైన 1080 మీద ట్యాప్ చేయండి, 60 FPS సెలెక్ట్ చేసుకొని పక్కన ఆరో మార్క్ మీద ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.